ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్టూడెంట్స్ ఈ రోజు సెషన్ పూర్తయిపోయింది. రేపు అందరూ టైంకి వచ్చేయండి, ఓకేనా? సార్ జాగ్రత్త సార్. సార్ చూసుకోండి సార్. సార్ సార్ చూసుకోండి సార్. సార్ జాగ్రత్త సార్. జాగ్రత్త సార్. స్టూడెంట్స్ ఆటలండి. సార్ పాము మీ వైపే వస్తుంది. సార్ పాము వస్తుంది. సార్ సార్ రండి సార్. సార్ సరే సార్ అది మిమ్మల్ని చూస్తుంది సార్. పాము పోయేలా లేదు సార్. ఏంటి సార్ ఇది? సార్ సార్ ఇంకాసేపు ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి సార్. త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. ఇంతమంది ఉన్న మిమ్మల్ని ఫాలో అవుతుందంటే ఏదో జరుగుతుంది సార్. సార్ భయం వేస్తుంది. సారీ సార్ సడన్ గా బ్రేక్ వేయండి. $10 లక్షలా? అవును 10 లక్షలంటే ఒకటి తర్వాత 5 సున్నాలా 6 సున్నాలా? 500 నోట్ల కట్టలు 20 అమ్మా. 100 నోట్ల కట్టలు 100. అయితే ఏంటి నా కోసం ఆ మాత్రం చేయలేవా?
అది కాదు చారు. 10 లక్షలంటే ఇదిగో డబ్బు విషయం రాగానే నేను కూడా పరాయిదానిలాగా కనిపిస్తున్నానా? ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తున్నావా? ఎందుకలా అనుకుంటుందిలేవే, ఇస్తుందిలే. 10 లక్షలంటే మరి పెద్ద అమౌంట్ కదమ్మా. ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే నేను అడిగితే నువ్వు కాదనకూడదు పిన్ని. అసలు ఈ ఆస్తి నీ పేరు మీద రాయించుకోమని సలహా ఇచ్చిందెవరు? ఈ ఆస్తంతా నీ పేరు మీదకు రావడానికి కారణం ఎవరు? నేను. 100 కోసం 1000 కోసం జానికి పెద్దమ్మ దగ్గర చెయ్యి చాచే నీ చేతిలోకి బీరువా తాళాలొచ్చేలా చేసింది ఎవరు? నేను. ఈ రోజు పొలాల మీద వచ్చిన కౌల డబ్బులు, షాప్ మీద వచ్చిన డబ్బులు ఇనుప పెట్టెలో దాచిపెడుతున్నావంటే కారణం ఎవరు పిన్ని? నేను. ఏంటమ్మా చెప్పవే? అవునమ్మా, అది చిన్నదైనా దాని సలహా విని అది చెప్పినట్టు చెయ్యబట్టే కదా ఆ రోజు వాళ్ళ చేత ఆస్తి మొత్తం రాయించుకోగలిగాం. అలాంటిది నేను డబ్బులు అడిగితేనే నోరెళ్ళబెడుతున్నావు ఏంటి పిన్ని? అయినా ఇప్పుడు నీకు 10 లక్షలు దేనికే? శ్రీను బావా వ్యాపారం మొదలు పెట్టాలంటున్నాడు. నీతో చెప్పాడా? ఆద్యతో చెప్తుంటే విన్నాను. వాళ్ళ వ్యాపారంలో నువ్వు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నావా? ఉహుం. ఆద్యని తప్పించి నేను శ్రీను బావతో జత కట్టాలనుకుంటున్నాను. సీను నుంచి ఆద్యను తప్పించడం అంత ఈజీ కాదే. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది పిన్ని. ఎలా? వ్యాపారం కోసం ముందు శ్రీను బావా ఆద్యనే డబ్బులు అడిగాడు. ఆద్యేమో ఒకసారి చిట్ ఫండ్ బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యావు, మళ్ళీ డబ్బులు తగలేడానిక నేను దమ్మిడి పైసా ఇవ్వను పొమ్మంది. ఇదే రైట్ టైం. ఇప్పుడు గనుక ఈ 10 లక్షలు నేనివ్వగలిగితే తనకి నేను దేవతలా కనిపిస్తాను. ఆద్య కన్నా నేనే గ్రేట్ అయిపోతా. ఇలా మెల్లమెల్లగా బావని నా వల్ల వేసుకుంటాను పిన్ని. దానికోసమే అడుగుతున్నాను పిన్ని. మరి ఆ 10 లక్షలు ఊరికే ఎలా ఇవ్వగలను చారు? ఊరికే వద్దులే, వడ్డీతో సహా తిరిగి చేస్తాను. సరే, నువ్వు మా అక్క కూతురు గనుక ధర్మ వడ్డీ 10 రూపాయలు. అయ్యో, 100కి 10 రూపాయలా? అంటే లక్షకి 10,000 వడ్డీయా? అంత కాదులే కానీ 5 రూపాయలు చేసుకో. సరే సరే, నోట్ రాసిస్తావు కదా? నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ముందు నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకొని రా పిన్ని.